బ్రేకింగ్ న్యూస్. జీడిమెట్ల ప్రమాదానికి కారణం ఏంటి, దాని వెనుక ఏదైనా కుట్ర ఉందనే కోణంలో కూడా విచారిస్తున్నారు. హైదరాబాద్లో జీడిమెట్లలో భారీ పేలుడు సంభవించింది ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కంపెనీలో. దీంతో 3 అంతస్తుల భవనం పేక మేడల కుప్పకూలిపోయింది. హైదరాబాద్ జీడిమెట్లలో ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దోలపల్లి పారిశ్రామిక వాడలోని ఒక ప్లాస్టిక్ కంపెనీలో ఈ పేలుడు సంభవించింది. దీంతో 3 అంతస్తుల భవనం పేక మేడలా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కంపెనీలో 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ కంపెనీలోని ఆయిల్ ట్యాంకర్లు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. 24 గంటలు దాటినా కూడా మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. 10 ఫైర్ ఇంజన్లు, 20 వాటర్ ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకుని రావడానికి ఫైర్ ఫైటర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రజలు భయంతో అల్లాడిపోతున్నారు. ఒకసారి ప్రమాద స్థలం దగ్గరికి వెళ్దాం. ప్రమాదం జరిగిన ప్రదేశం దగ్గర నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దేవిక సిద్ధంగా ఉన్నారు. దేవిక, మంటలు ఏదైనా అదుపులోకి వచ్చాయా? ప్రమాదానికి కారణం ట్యాంకర్లు పేలడమేనా, ఇంకేదైనా కుట్ర ఉండవచ్చా? ఎస్ మనోజ్, చూడొచ్చు ఇక్కడ ఎటువంటి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందనేది. హైదరాబాద్ జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒకవైపు నుంచి ఇటు చూస్తుంటే ట్యాంకర్లు కూడా లోపలికి వెళ్ళాలంటే మారిందని చెప్పొచ్చు. కారణం కూడా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ట్యాంకర్లు అన్నింటినీ కూడా అతి కష్టం మీద అయితే లోపలికి పంపిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయినా కూడా అతి జాగ్రత్తగా అయితే లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఒకవైపు నుంచి చూడొచ్చు ఇక్కడ లోపల ఎటువంటి పరిస్థితి ఉందనేది మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దాదాపుగా 3 అంతస్తులు, మళ్ళీ పైన కూడా ఒక రేకుల షెడ్ ఉండేది. ఇది మొత్తం కూడా ఏదైతే మనం చూసుకుంటే దూలపల్లి పారిశ్రామిక వాళ్ళని ప్లాస్టిక్ బ్యాగ్ కంపెనీలో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా మంటలు అనేది పైనుంచి కింద ఫ్లోర్ కి మొత్తం కూడా వ్యాపించడంతో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేస్తుందని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా దాదాపుగా ఇప్పటికి 24 గంటలు అయినప్పటికీ కూడా అదుపు అవ్వని మంటలు అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి మొత్తం కూడా ఆకాశాన్ని చూస్తే మబ్బులతో, మొత్తం కూడా నల్లటి మబ్బులతో ఏ విధంగా కవర్ అయిందనేది కూడా మనం చూస్తున్నాం. నల్లటి మబ్బుల్లాగా వ్యాపిస్తున్నాయి అనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉందని చెప్పొచ్చు. దాదాపుగా 3 ఫ్లోర్లు మొత్తం కూడా ధ్వంసం అయిపోయి ఒక్కసారిగా ఇరిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అనేది మనకి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తోంది. దానిలో మనం అటువైపు కూడా వెళ్ళి అక్కడ ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా ఒక చూసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు వాటర్ ట్యాంకులు దాదాపుగా 150 మీటర్లకు పైగా వాడినప్పటికీ కూడా అసలు ఆ మంటలు అదుపు తప్పని పరిస్థితి మనకి కనిపిస్తుందని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇప్పుడు ఇంకొక వాటర్ ట్యాంక్ అని కూడా లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒకసారి అసలు ఈ అగ్ని ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకుంది ఏంటనేది కూడా ఇక్కడ కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎలా జరిగిందన్న ఇది? మీరు ఇక్కడే ఉన్నారు కదా, సో వీళ్ళు కూడా అసలు దీని గురించి మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే లోపల ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం వల్లనే ఇంత పెద్ద ఘోరం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనేది కూడా ఒక వైపు నుంచి వార్తలు వస్తున్నప్పటికీ దీనికి సంబంధించి మాత్రం ఎవరు మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. అన్న అసలు ఎలా జరిగింది మీరైనా చెప్పండి, మీరు ఇక్కడే కదా ఉంటారు. సో చూడొచ్చు మనోజ్, అసలు దీనికి సంబంధించి ఎవరు మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. అసలు లోపలికి కూడా మనల్ని పంపించట్లేదు. ఆ లోపల చాలా దారుణమైన పరిస్థితి అని చెప్పొచ్చు. మరోవైపు నుంచి చూసుకుంటే ఇక్కడ ఉంటే కూడా ప్రతి ఒక్కరు కూడా స్మెల్ కి తల తిరిగి పడిపోతున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అటువైపు కనుక ఇందాక మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు పోలీసులు కూడా మనతో ఉన్నారు. ఒక వార్త సార్, అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది సార్? సార్ అసలు ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఒకసారి? సో చూడొచ్చు దీని గురించి అసలు ఎవరు కూడా మాట్లాడని పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, ఈ భారీ అగ్ని ప్రమాదానికి ఒక్కసారిగా చూడొచ్చు బిల్డింగ్ మొత్తం కూడా ఒక్కసారిగా 75% నేల కొరిగిపోయిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. మరి ఇంత పెద్ద అగ్ని ప్రమాదం అసలు ఏ విధంగా జరిగిందో కూడా అధికారులు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. భారీ మొత్తంలో అయితే మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయినప్పటికీ కూడా ఈ మంటలు మాత్రం ఈ విధంగానే చెలరేగుతున్నాయి. దాదాపుగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా అధికారులు ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు ఆరని పరిస్థితి అయితే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మరోవైపు దేవిక, ఆ కంపెనీలో పనిచేసే కార్మికులు ఎవరైనా మాట్లాడటానికి అక్కడ అందుబాటులో ఉన్నారా? ట్యాంకర్లు పేలడమే, ఆయిల్ ట్యాంకర్లు పేలడమే ఈ ప్రమాదానికి కారణమా,
లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయి? వాళ్ళు చెప్పట్లేదు సార్. అక్కడ ఎవరు ఆ కంపెనీలో పనిచేసే కార్మికులు కూడా ఎవరు అందుబాటులో లేరా? ప్రస్తుతానికి రోహిత్, ఎప్పుడైతే ఈ మంటలు అధికంగా అయ్యాయో అప్పుడే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదైతే ఈ బిల్డింగ్ కూలిపోయిన బిల్డింగ్ ఉందో పక్కనే ఒకటి మనకి 4 అంతస్తుల మేడ కనిపిస్తా ఉంది. కార్మికులు అందరూ కూడా ఇక్కడే పని చేసుకుంటూ అందులో ఉండేవారు. ఎప్పుడైతే ఈ అగ్ని ప్రమాదం భారీగా చోటు చేసుకుందో వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్లి జాగ్రత్తగా దగ్గరలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్ అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతానికి చూడొచ్చు మంటలు అనేవి ఏ విధంగా వ్యాప్తి చెందాయి అనేది ఒక్కసారిగా ఈ పారిశ్రామిక వాడలో ఏదైతే కంపెనీ ఉందో అది ఒక్కసారిగా మొత్తం కూడా నేలకు కూలిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మంటలు అదుపులోకి రాకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే ప్రతి ఒక్క ఏదైతే పారిశ్రామిక ఏవైతే కంపెనీస్ ఉంటాయో దాంట్లో ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన కొన్ని పరికరాలు ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి పరికరాలు కూడా లేవు. అదే విధంగా ఇక్కడ కొన్ని ఏదైతే ఈ ఫ్యాక్టరీకి సంబంధించిన రసాయనాలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఉండడం వల్ల ఈ ఎక్కువగా ఇవి వ్యాప్తి చెందాయి అనే విషయాలు కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తోంది. చూడొచ్చు దాదాపుగా చివరి చూసుకుంటే అటు చూడొచ్చు రోహిత్, మనకు అసలు ఈ మంచుకి అంటే ఏదైతే పొగ ఉందో దానికి అసలు ఏమి కనిపించని పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. దట్టమైన పొగలు, అది కూడా రసాయనాలు కలిగిన పొగలు అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా మనకి దాదాపుగా చూడొచ్చు చుట్టూ మొత్తం కూడా ఫైర్ ఇవన్నీ కనిపిస్తున్నప్పటికీ కూడా అసలు ఎక్కడ కూడా అటువైపు నుంచి వెళ్తున్నా ఇటువైపు నుంచి వాటర్ ట్యాంకులు వెళ్తున్నా కూడా అదుపు తప్పని అగ్ని అని చెప్పొచ్చు. ఒకవైపు నుంచి దాదాపుగా 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు కూడా నష్టం వచ్చిందంటూ కూడా అసలు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్న పరిస్థితి, వాళ్ళు కూడా ఒకవైపు నుంచి మాట్లాడని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద పారిశ్రామిక కంపెనీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు పెట్టుకోని పరిస్థితి అని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతుంది. ప్లాస్టిక్ బ్యాగ్లు ఏవైతే ఉంటాయో అంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ముద్ర చేసే కంపెనీ అని చెప్తూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి కొన్ని రసాయనాలు కూడా ఇక్కడ వాడుతూ ఉంటారు. దాదాపుగా పైన ఏదైతే ఆ షెడ్ ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది ఒక షెడ్ అనేది, అక్కడ కొంచెం స్టోర్ చేసేందుకు సామాన్లు ఉన్నాయి. అక్కడ ఈ అగ్ని అనేది కొంచెం కొంచెంగా వ్యాపించి దాదాపుగా 2 ఫ్లోర్లకు కూడా అంటుకుంది. 2వ ఫ్లోర్ లో మొత్తం కూడా స్టోరేజ్ ఏమైతే ఈ కంపెనీకి కావాల్సిన బ్యాగులు కానివ్వండి, సంచులు, ఈ రసాయనాలు అవన్నీ కూడా ఏదైతే 2వ ఫ్లోర్ ఉందో అక్కడ స్టోరేజ్ చేస్తూ ఉంటారు. దాని వల్ల ఈ అగ్ని ప్రమాదం అనేది భారీగా చోటు చేసుకుంది. వీళ్ళు కనుక ఎప్పుడైతే ఆ అగ్ని ప్రమాదం కొద్దిగా చోటు చేసుకుందో అప్పుడే కనుక జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంత దారుణమైన పరిస్థితి జరిగేది కాదు అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. మరోవైపు అంటే ఏ పారిశ్రామిక వాళ్ళు అయినా సరే అగ్నికి అంటే ఫైర్ సిలిండర్స్ అనేవి ఉంటాయి. అసలు ఇక్కడ ఎలాంటి ఫైర్ సిలిండర్స్ కూడా లేవు. ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఈ కంపెనీ అనేది గత కొన్నేళ్లుగా కూడా రన్ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. మరోవైపు చూడొచ్చు అక్కడ దాదాపుగా ఇప్పటికీ కూడా రగులుతూనే ఉన్నాయి మంటలు అనేవి. మరోవైపు అక్కడ ఎవరైతే దాదాపుగా ఏదైతే కంపెనీలు ఉందో 250 మందికి పైగా కూలి పనులు చేసుకుంటూ ఇక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళని ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి బతుకు తెరువు కోసం అనేది ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా అదే ఏదైతే ఇప్పుడు మనకి బిల్డింగ్ కనిపిస్తుందో అది మొత్తం కూడా మనకి నల్లటి మబ్బులతో కప్పేసి ఉంది. అక్కడ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఈ పొగలు అనేవి ఏదైతే మంటలు అనేవి కూడా మొత్తం కూడా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. మరోవైపు నుంచి అక్కడ చూడొచ్చు అక్కడ ఇంకొక కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ కంపెనీల్లో కూడా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ కూడా వాటర్ సిబ్బంది వెళ్ళి అక్కడ కూడా మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఎగిసి పడుతున్న మంటలు అని చెప్పొచ్చు. నిన్న మధ్యాహ్నం చోటు చేసుకోవడంతో వెంటనే వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో అక్కడికి తరలించడం జరిగింది. వాళ్ళకి అంటే నిన్నటి నుంచి ఎటువంటి ఆహారం లేదు కాబట్టి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు ఇక్కడ ఉన్న కొంతమంది పారిశ్రామిక